నమస్కారం అండి యూట్యూబ్ మిత్రులకు. రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లకు, చంద్రబాబు నాయుడు గారు విడుదల చేస్తున్న శ్వేతపత్రాలకు ఆయన 2 లాభాలు ఆశిస్తున్నారు. ఆయన ఏం ఆశిస్తున్నారా 2 లాభాలు అనేది? ఒక లాభం మాత్రం ఈ వీడియోలో చెప్తాను, రెండవ లాభం రేపటి వీడియోలో చెప్తానండి. ఎందుకంటే నేను కొత్తగా ఛానల్ పెట్టుకున్న యూట్యూబర్ను. నేను ఎక్కువ లెంత్ వీడియో పెట్టాను అనుకో, మీరు చూస్తారో లేదో, స్కిప్ చేస్తారేమో, ఎందుకంటే నన్ను ఆదరిస్తారో లేదో. కంటెంట్ ఖచ్చితంగా ఉండాలంటే లెంత్ వీడియో పెట్టాలా. లెంత్ వీడియో పెడితే మీరు చూడలేరు. కనుక దయచేసి పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పి పెట్టడం జరిగింది. దయచేసి ఈరోజు వీడియో చూడండి, నచ్చితే రేపటి వీడియో చూడండి. ఆయన ఆశించే 2 లాభాలు ఏమిటో పూర్తిగా వివరించి చెప్పాను. ఇక విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారానికి ఒక శాఖ శ్వేతపత్రాలు విడుదల చేయడం జరుగుతుంది. ఈ శ్వేతపత్రాలలో గత ప్రభుత్వం చేసిన తప్పులను, ఒప్పులను ప్రజల ముందర ఉంచడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనే విధంగా ఆయన శ్వేతపత్రాలు ఒక విధిగా ప్రతి వారం ఒక శాఖను ఎంచుకొని మీడియా ముఖంగా ఆయన వీడియో ప్రజెంటేషన్ చేస్తూ చెప్పి వివరిస్తూ ప్రజలను అడ్రస్ చేయడం జరుగుతుంది. గతంలో ఎప్పుడూ లేదు. విలేకరులను ఆ విధంగా కూర్చోబెట్టుకొని తన ఛాంబర్లో ఆయన విలేకరులు అడిగే క్వశ్చన్లకు సమాధానం చెప్తూ ఈ విధంగా ఆయన వీడియో ప్రజెంటేషన్ చేయడం, శ్వేతపత్రాలు విడుదల చేయడం ఈసారే మనం మొదటిగా చూస్తున్నాం. ఇందులో కొంతమంది ఏమన్నా సమస్యలు లేవనెత్తినప్పుడు, ఏమన్నా వాళ్ళు మీరు సార్ ఇది ఎప్పటిలోపు పూర్తి చేస్తారో ఒక ప్రాజెక్ట్ అని ఆయన అడిగినప్పుడు, నా వల్ల ఏమన్నా అవుతుందా, నేనేమన్నా మీ మాదిరి మనిషినే, నాకేమన్నా మంత్రాలు ఉన్నాయా, ఇట్లా అభద్రతాభావంగా మాట్లాడడం, ఇవన్నీ ఒక ప్లానింగ్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం ఆయన క్లారిటీతో 40 ఏళ్ళ రాజకీయం అంతా ఉపయోగించి ఇక్కడ మాట్లాడుతున్నట్లు కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు 2024 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారు. ఇవి ఇక్కడ అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ సరిపోదు. తర్వాత అప్పులు చేసి రాష్ట్రాన్ని నడిపించాల్సిన పరిస్థితికి వస్తుంది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే ఈయన డబల్ చెప్పినాడు. ఇప్పుడు ఇయ్యాలంటే ఇప్పుడు ఇచ్చే పరిస్థితి ఆయన దగ్గర లేదు. పోనీ రేపు ఒక 4-5 ఏళ్ళు అభివృద్ధి చేసినాకనే అవి నెరవేరుస్తాడా అనుకుంటే అప్పటికి కూడా ఆచరణ సాధ్యం కాని హామీలే. మనం ప్రాక్టికల్గా చూసినా మనకైనా ఏ వ్యక్తికి, ఒక నార్మల్ వ్యక్తికైనా మనకు అర్థమవుతుంది. ఇవి ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని ప్రజలలో మైండ్లో నుంచి ఫస్ట్ దానిని డైవర్షన్ చేయాలంటే ఏం చేయాలా? ఈయన ఏం చెప్పినాడు, నేను ఇక్కడ ఏదో ఉంది, నేను ఇక్కడ చేయాలనే ఉద్దేశంతో నేను వచ్చినాను, కానీ ఇక్కడ చూస్తే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినారు, అన్ని శాఖలను నిర్వీర్యం చేసినారు, అస్సలు ఇంకా నా వల్ల అవుతుందా కాదా అనే పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నాడు. అంటే అప్పుడు ప్రజల మైండ్లో నుంచి ఫస్ట్ మన రాష్ట్రం ముందు, తర్వాత మనం ఫస్ట్ రాష్ట్రాన్ని ఆయన చూస్తానంటున్నాడు. తర్వాత మనం అనే స్వభావం ప్రజలలోకి ఫస్ట్ ఇంజెక్ట్ చేయాలి. దాన్ని ఈ విధంగా ఆయన మీడియా సంస్థలు ఒక మార్గం ఎంచుకున్నారు. దానిలో భాగంగా ఈ విధంగా శ్వేతపత్రాలు వదలడం. 14 లక్షల కోట్లు అప్పులు చేసినాడు జగన్మోహన్ రెడ్డి. ఈ అప్పులు కట్టడానికే నా పని అయిపోతుంది. తర్వాత ఈ అప్పులన్నీ అయిపోయిన తర్వాత ఈ జీవితం, ఈ 5 ఏళ్ళు ఈ అప్పులు కట్టడానికే సరిపోతుంది. అంత దుర్మార్గంగా చేసినాడు పాలన అని ఫస్ట్ ప్రజలకు ఆయన లోపల ఉండేదాన్ని ప్రజలకు ఇంజెక్ట్ చేస్తున్నాడు. తర్వాత ప్రజలు ఏం రియలైజ్ అవుతారు, ఒకవేళ ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఒకరికి ఇస్తా అన్నాడు. ఇప్పుడు అందరికీ అమ్మఒడి ఇవ్వాలంటే ఈయన దగ్గర డబ్బు లేదు. ఈయన ఏం చేయాలా? ఈ విధంగా రాష్ట్రానికి కావాల్సిన అప్పులు కడుతున్నాడంట. పాపము ఆయన మనకి ఇవ్వలేడు, ఏదో ఒకటి ఇస్తే చాలే అని ప్రజలు అడ్జస్ట్ చేసుకునే కాలానికి తీసుకొని రావాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క పథకాలను తుంగలేకి తొక్కాలనే ఆలోచనతో విధిగా ఒక ప్లానింగ్ ప్రకారం అటు మీడియాలో ఇటు ఈయన ఇద్దరు కలిసి ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే మొన్న రీసెంట్గా పింఛన్లు పంపిణీ చేసినారు. తన మొదటి సంతకమే పింఛన్ల మీద పెట్టినాడు కాబట్టి
ఇక్కడ పింఛన్లు ఒక పండగ మాదిరి చేసి ప్రజలకు పంపిణీ చేయడం చేసినారు. ఎందుకంటే మొదటి సంతకం అది అప్పు అవుతుందో సప్పు అవుతుందో సంబంధంలే అది సెట్టింగ్ చేసినారు. తర్వాత నెక్స్ట్ ఈ నెల నుంచి రేపు నెల నుంచి మళ్ళా నెల నుంచి పింఛన్దారుల ఏరివేత కార్యక్రమం మొదలుపెట్టి నిజమైన అర్హులకి మాత్రమే పింఛన్ ఈ విధంగా తీసుకొని వస్తాడు. అంటే ఏవైతే చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద హామీలు అయితే ఇచ్చినారో, రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి 15,000 అంటే ఈయన 20,000, ఈయన అమ్మఒడి ఒకరంటే నేను ఎంతమందిని అంతమంది, బస్సులు ఫ్రీ, తర్వాత ఇంటికి మహిళకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 1,500, ఇట్లా అంటే ఆచరణకు సాధ్యం కాని హామీలన్నీ ఇచ్చి అధికారంలోకి వచ్చినాడు. ఇప్పుడు అవన్నీ ప్రజలు అడుగుతారు మొదటి నుంచే. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి తన అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే అన్నీ మొదలుపెట్టినాడు. ఇప్పుడు ఈయన మొదలు పెట్టాలనుకుంటే ఇంకా అది సాధ్యం కాదు. ఇవన్నీ ప్రజలను అధికారం వచ్చింది, ప్రజలను ఫస్ట్ డైవర్షన్ చేయాలి. ప్రజల్ని ఏ విధంగా డైవర్షన్ చేయాలనే దాంట్లో భాగంగా తన మీడియాతో ఇద్దరు కలిసి ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకెళ్తున్నారు. దీంట్లో పథకాలన్నీ నీరుగాల్చడం వాళ్ళ మెయిన్ ఉద్దేశం. ఈ లాస్ట్కు మెయిన్ చిన్న చిన్న పథకాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తారు. దాంట్లో ఒక 50 మందికి 100 మందికి 200 మందికి సరిపోయే అన్నం అయ్యే విధంగా వాళ్ళు చేస్తారు. అవన్నీ పెద్ద ఖర్చుతో కూడుకునేటివి కాదు, లక్షల బడ్జెట్ అయ్యేటివి కాదు. లక్షల బడ్జెట్ ఏవైతే అయ్యేటివి ఉన్నాయో అందులో ఒక ప్రాక్టికల్గా దానిలలో అన్ని కోతలు పెడుతూ తగ్గించుకుంటూ పథకాలు పూర్తిగా రూపుమాపి ప్రజల మైండ్లో నుంచి పథకాలను డిలీట్ చేసి ఈయన యొక్క విజనరీ అని అనిపించుకోవాలనే ఉద్దేశంతో ఈయన తెలివితేటలు ఉపయోగిస్తున్నాడు. ఇది ప్రజలు గమనించాల్సింది. ఎందుకంటే ఆయన ఒక పథకం ప్రకారమే ఇదంతా ఈయన మాట్లాడతారు. ఆయన క్వశ్చన్లు అడిగేవాళ్ళు ఆయన రిపోర్టర్లే, అన్నీ ఆయనదే. మొత్తానికి ప్రజలు మాత్రం ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంకా రాబోయే కాలం అంతా పథకాలు ఏమన్నా ఫ్రీ పథకాలు ఏమన్నా ఉన్నాయంటే అవన్నీ కాలం చెల్లాల్సిందే. అవన్నీ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా రద్దు పరిచే విధంగానే ఆయన మనోభావాలు కనపడుతున్నాయి.